ముంజికాయలు కాడ ఆడతామండి. డజన్నర 100 రూపాయలు అంట. డజన్నర ముంజులు తీసుకోబాయ్. డజన్నర అంటండి. డజన్నర 100 రూపాయలు. వరుసని ఎదర ఇద్దరున్నారు, ఇంకిద్దరు ముగ్గురున్నారు ఎదర. వీడే ఛానల్ ఉందండి, మాకు ఛానల్ ఉంది, తీసుకోకూడదా? కాయలు స్వామి, కాయలు తెస్తున్నావు ఏంటి? తీసుకోకూడదా ఏంటి? మాకు ఛానల్ అంతా పెట్టుకుంటాం. చూస్తావా? ఛానల్ చెప్తాను. ముందుకాయలు పెట్టారు కాబట్టి తెస్తున్నావు. ఏంటి వీడియో తెస్తున్నావు అంట. భలే పడవా స్వామి నువ్వు. తాటి ముంజులు అంటే ఇక్కడ రోడ్డు అమ్మటి మంగళగిరి దగ్గర వంతెన దగ్గర అండి. మంగళగిరి వంతెన దగ్గర తాటి ముంజులు అంటే ఈ లైన్లో మూడు షాట్లు పెట్టారండి ముంజులు. డజన్నర వచ్చి 100 రూపాయలు అంట. మంగళగిరి వంతెన దగ్గర, మంగళగిరి వంతెన దగ్గర అండి. మంగళగిరి వంతెన దగ్గర తాటి ముంజలని కొనుక్కుంటూ వచ్చాము. మంగళగిరి వెళ్ళొస్తున్నాము. మంగళగిరిలోనే బియ్యం కొన్నాము ఒక కట్ట. తర్వాత మామిడికాయలు కొన్నామండి మంగళగిరిలో. ఇక్కడ తాటి ముంజలు కాడ ఆగాము. తాటి ముంజలు కొంటున్నాం. చూడండి, తప్పనిసరిగా మా వీడియోలు చూడండి. చాలామంది చూస్తున్నారు కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక వీడియో తీస్తూ ఉంటాను. నేను యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి చాలామంది చూస్తున్నారు కాబట్టి పెడుతున్నాము. మరి ఎండ అనుకోకుండా కూడా వస్తున్నాను, బయటకు వస్తున్నాను. ఏదో పని మంది వచ్చినప్పుడు ఏదో ఒక వీడియో తీస్తూ ఉంటాను. ఈ తాటి ముంజలు అండి అంటే ఎండాకాలం బాగుంటుంది చల్లగా. సంటి పిల్లలు కూడా బాగా పెట్టచ్చండి. ఈ ముంజుల్లో నీళ్ళు కూడా పిల్లలకి మొహం కానీ ఒళ్ళు కానీ తొడవచ్చండి, చాలా మంచిది. అంటే చెమటకాయలు రాకుండా ఉంటాయి పిల్లలకి. లేత ముంజుల్లో నీళ్ళు తీసి మనం ఒక ప్లేట్లో కానీ చిన్న గిన్నెలో కానీ కప్పు గిన్నెలో పోసుకొని ఆ నీళ్ళతో సంటి పిల్లలకి మొహం మీద తొడవాలి, ఒళ్ళంతా తొడవాలి. పిల్లలు చల్లగా ఉంటుంది, ఎండకి బెట్ట తగలకుండా ఉంటుంది. చాలా మంచిదండి. అంటే ముంజులు చాలా మంచిది. చాలామంది కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైతే తినచ్చు తాటి ముంజులు. కొనుక్కోండి, బాగానే ఉన్నాయి ముంజులు కూడా. లేతకాయలు ఉన్నాయి. ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోండి. ఈ లైన్లో వరుసనే 3 షాట్లు అమ్ముతారండి. మంగళగిరి డౌన్లోంచి ప్రకాష్ నగరం, ఎర్రబాలెం, ఈ డోలాష్ నగరం, ఈ 4 వైపులు అమ్ముతూనే ఉన్నారు. మంగళగిరి నుంచి వచ్చే రూటు ఇది. చూడండి, తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి.